మీద ఫోమ్ కూడా పడలేదు. ఎందుకు వేయలేదు? అయిపోయిందా? లేదు, ఎందుకు వేయలేదు అసలు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటో చెప్పనా, అసలు కెప్టెన్ గా ఉన్నావు, హౌస్ హార్మనీ ఆ వీక్ అంతా గొడవలు ఖరాబ్ అయింది మాధురి గారి వల్ల. ఆ పాయింట్ మీద కూడా నువ్వు అసలు పట్టించుకోలేదు. నామినేషన్ అసలు మాధురి గారి మీద ఇయ్యకుండా, రమ్య మీద ఇయ్యకుండా, సంజనా గారి మీద తుప్పాస్ నామినేషన్. అది కంటెంట్, నీకు నామినేషన్ ప్రక్రియ అంతే ఎంత తెలుసు, ఆ నామినేషన్ పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా పెట్టాలో కూడా తెలుసు, ఎంత విలువ ఇవ్వాలో కూడా తెలుసు. అదంతా వదిలేసి అసలు మీరు నేను ఒకలా అనుకున్నాను, వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఫస్ట్ 5 వీక్స్ ఒకలా ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇంకోలా ఉంటారేమో అని అనుకున్నాను. నేను అందుకే ఎక్స్పెక్ట్ చేశాను. ఏందో పాయింట్ అయిపోయిందా? నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫస్ట్ పాయింట్ నువ్వు రమ్యతో మాట్లాడలేదని నువ్వు అంటున్నావు. రమ్యతో నేను గంట మాట్లాడాననే విషయాలు అందరికీ తెలుసు. రమ్యతో గంట మాట్లాడాను. అండ్ ఇంకో విషయం, అక్కడ లోపల ఏం చెప్పారో, రమ్యకి ఏం చెప్పారో విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలిసిన తర్వాత, అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ నేను బయటకు తీయదలుచుకోలేదు. విను ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పిన తర్వాత అక్కడ మ్యాక్సిమం అసలు ఎవరికి తెలియదు, ఒకరికిద్దరు తప్ప అసలు ఇంకెవరికి తెలియదు ఈ విషయం. గంట మాట్లాడిన తర్వాత తను నాకు అపాలజైజ్ చేసింది. వచ్చిన తర్వాత అసలు సారీ, నేను ఆ మాట అన్నాను తప్పే, నేను ఇంకెప్పుడు అలా ఎప్పుడు ఆ ఉద్దేశంతో ఇంకెప్పుడు అలా అన్నాను. నామినేషన్ పాయింట్ నాది అయీషా అండ్ తనుజ. రమ్య నా లిస్టులోనే లేదు, మాధురి గారు కూడా లిస్టులో లేదు. మాధురి గారు ఫస్ట్ డే బేస్ చేసుకుని జరిగిన దానికి, తర్వాత జరిగిన దానికి చాలా మారే. నీకు తెలిసి ఎలా జరుగుతుంది ఇక్కడ ఉంది. ఒక ఆవిడ వచ్చి ఒకరి గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అంటే అక్కడ పర్సన్ ఒకరితో మాట్లాడేసో వేరే పర్సన్ కూడా దాన్ని కూకొడుతున్నారు తప్ప దాన్ని నెగిటివ్ అని చెప్పి ఎక్కడ కూడా అనట్లే. ఆవిడ అక్కడ కూర్చొని ఒకరికి చెప్తుంది, రమ్య మాధురి గారికి చెప్తుంది ఇట్లాగా అని చెప్పి. అక్కడ ఆవిడ కూడా అవును అన్నట్టే మాట్లాడుతున్నారు. అది కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు. అంత అబ్జర్వ్ చేశాక సరే రమ్య దగ్గర కూర్చొని మాట్లాడాను అని అంటున్నావు, మరి మాధురి గారి దగ్గర కూర్చొని అదే విషయం ఎందుకు అడగలేకపోయావు? నాతో కూడా మాట్లాడాడు. ఏమన్నారు? అడిగిన తర్వాత ఏం మాట్లాడారు? నాకు అసలు లేదు. యాక్చువల్లీ ఉంది. తర్వాత ఏం జరిగింది అసలు, ఇలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆవిడ ఇలా మాట్లాడిందని చెప్పారు. అంతకుమించి తర్వాత జరిగిన డిస్కషన్ నాకు అసలు ఏమీ తెలియదు. మొన్న నామినేషన్ అయినంత వరకు, మన నామినేషన్ తర్వాత ఈ రోజు నాకు కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. అర్థమవుతుందా? ఆ రెండు విషయాల గురించి, ఆ ఇద్దరు మనుషుల మీద నాకు నామినేషన్ పాయింట్. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తనుజ గారికి 2 వీడియోలు చూపించారు, నీకు ఒక వీడియో చూపించారు. కరెక్ట్? తనుజ గారు అసలు డిస్కస్ చేయలేదు ఆ టాపిక్. ఈ రోజు ముందు తనుజ ఎవరితోనే చేయలేదు. తనకు కూడా చెప్పాను, ఆవిడతో కూడా మాట్లాడాను. కళ్యాణ్ చెప్పారు కదా. ఎప్పుడు చెప్పావు? నీకు 2 చేతులు కలిసి ఎందుకు చప్పట్లు వస్తుందని ఎప్పుడు చెప్పారు? అది మన నామినేషన్ మరి ఆ రోజు తెలిసింది. కళ్యాణ్ దాని బిఫోర్ కూడా చెప్పాను. దాని బిఫోర్ ఏమని చెప్పాను 2 చేతులు కలిపితేనే ఇది అని మాట్లాడారు కొంతమంది అని మాట్లాడితే తర్వాత రోజు రూమ్ లో తర్వాత ఆయన చెప్పాడు, నేను లోపలికి వెళ్ళినప్పుడు అదే వీడియో నేను అదే లైక్ వాళ్ళిద్దరిదే వీడియో చూసాను అనేసి ఆ టాపిక్. అంటే అక్కడ ఏంటి, అక్కడ అర్థం ఏంటి అంటే నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు అసలు నాకు తెలిసిన ఎలా అనుకుంటున్నావు? అవును నేను చూసాను ఇద్దరు మాట్లాడుకోవడం అని చెప్పి మాట అన్నావా లేదా? ఇద్దరు మాట్లాడుకోవడం అంటే ఈవిడ చెప్పింది ఈవిడ అంటే ఎవరు అనుకున్నావు? ఉన్నారు అప్పుడు తర్వాత ఈవిడ ఏం పాయింట్ మాట్లాడారు నాకు నిజంగా తెలియదు కదా. అక్కడ క్లియర్ గా తనూజ గారు 2 చేతులు కొడితే చెప్పట్లు అని చెప్పి పాయింట్ అని అన్నారు అని అంటే అవును నేను చూసాను వీడియో అని చెప్పి చెప్తున్నావు. ఈవిడ తప్ప ఇంకెవరు లేరు కాబట్టి ఆవిడే చెప్పలేదు. నువ్వు నా తర్వాత వచ్చి చెప్పావు. గారికి 6 నామినేషన్ చేసాం, అందరూ కూడా గుడ్డు గురించే నామినేట్ చేసాం. నువ్వు 4th 5th ఇన్ని పాయింట్స్ తెలిసినప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేయలేకపోయావు? ఒక నిమిషం నువ్వు నాకు ఎగ్జాక్ట్ గా వచ్చేయమని చెప్పు. ఆ రోజు చూసిన రోజు ఏమని చెప్పు. నేను అదే చెప్తున్నా. నాకు ఒక నిమిషం, నువ్వు ఎవరి వీడియో చూసావనంటే వీళ్ళిద్దరిది అంటే నువ్వేం చెప్పకూడదు అంటే లేదు నువ్వేం చూసావో నేను అదే చూసాను అంటే ఏంటి అని అంటే 2 కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది అన్నట్టుగా చెప్పాను కానీ నేను క్లియర్ గా చెప్పలేదు. కానీ ఇదైతే నేను క్లియర్ గా నేను చెప్పాను. నాకు తెలుసా? తనుజ ఏంటని నాకు క్లియర్ గా చెప్తా చూడు. వచ్చి నువ్వు ఇక్కడ రోజు రూమ్ లో వీడియో చూసావా, హాల్లో వీడియో చూసావా అంటే ఏదో వీడియో చూసాను. ఏమైంది అంటే రోజు రూమ్లో వీడియో చూశాను. నువ్వు నాకు చెప్తావా లేదా నేను నీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ వీడియో చూసావని చెప్పి అడిగితే రోజు రూమ్లో వీడియో చూశాను అన్న. రోజు రూమ్లో వీడియో చూసామని నేను చెప్పిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు. ఈ పాయింట్ చెప్పినప్పుడు తనుజ ఎన్ని వీడియోలు చూసింది? 2. అవునా? 2 వీడియోలు చూసినప్పుడు ఇక్కడ నాకు
రోజులో నాకు చూపించిన వీడియో అంతే అనుకుంటాను తప్ప దానికి ప్రొలాంగ్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది, అది తనుజ చూపించారు. వాళ్ళిద్దరు ఉన్నట్టే కదా. విను. అండ్ ఇంకోటి నేను వీడియోలు అన్నది రెండు వీడియో ఏది హాల్లో వీడియో అన్నది, రోజు రూమ్ లో వీడియో నాకు తెలియదు, అది ఎవరు ఉంటారని అనుకున్నాను. నీకు అసలు ఏం తెలియదు, పట్టించుకోలేదు. మాధురి గారు నీకు తెలియదు అనుకుందాం, రమ్యాని ఎందుకు చేయలేదు, మాట్లాడేసావు, తను సారీ చెప్పేసింది డైరెక్ట్ గా నీ మొహమే. తర్వాత ఏదో చెప్పేసి సారీ అన్నాక కూడా నువ్వు అదంతా వదిలేసి వేరే ఏదో పాయింట్ మీద నామినేషన్ చేసావు. చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఏంటి ఎందుకు భయపడ్డావో నాకు అర్థం కాలేదు. సేఫ్ అయితే కదా, నిజంగా చెప్తున్నా. నేను రమ్య నేను ఆ రోజు కూడా నేను రమ్యని అయితే నామినేట్ చేయదలుచు. అదే ఇంకోటి ఇది ఒక్క రీజన్ తో 2 days నుంచి తనుజ గారిని నామినేట్ చేస్తాను అని చెప్పి ఇమాన్యుల్ తో 2 days నుంచి కాదు, అదే ముందు రోజు ఆ రోజు కూడా తనుజ గారిని నామినేట్ చేస్తాను ఉద్దేశంలోనే ఉన్నావు కదా. అక్కడికి వచ్చే ముందు నీకు తనుజ గారు నామినేషన్ ఇప్పుడు ఇక్కడే ఇమాన్యుల్ కి 1 week నుంచో 2 days నుంచో నేను తనుజాన్ని నామినేట్ చేస్తా వెళ్లే ముందు కూడా నేను తనుజాన్ని నామినేట్ చేస్తా అని వెళ్ళిన అడివి నువ్వు కరెక్ట్ స్టాండ్ తీసుకుంటావు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు తనుజ గారి మీద పాయింట్స్ లేవు ఇంకా, సో నేను తనుజాన్ని నామినేట్ చేయట్లేదు, నాకు ఉన్నది తనుజాయే కానీ నేను తనుజాన్ని చెయ్యను ఇప్పుడు ఎందుకంటే పాయింట్స్ అయిపోయినాయి, సో వేరే వాళ్ళని చేస్తున్నానని చెప్పి నువ్వు అట్లా స్టార్ట్ చేస్తే నువ్వు ఇమాన్యుల్ కి ఒక పదం చెప్పి ఇమాన్యుల్ చెప్పకపోతే ఇమాన్యుల్ చెప్పకపోతే ఎవరికి కూడా తెలియదు. అండ్ మోర్ ఓవర్ తనుజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు, తనుజ గారి మీద పాయింట్స్ ఉన్నాయి కదా, తనుజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? నేను అనుకున్న 3 పాయింట్లు తనుజ మీద నేను అనుకున్న 3 పాయింట్లు, అది ముందు నుంచి తనకు తెలిసి ఉన్నా సరే నేను అనుకున్న పాయింట్లు 3. ఆ 3 కన్ఫెస్ చేయడానికన్నా ముందే రమ్య నాకన్నా ముందు వచ్చి తను 10-15 పాయింట్లు చెప్పింది. ఆ 10-15 పాయింట్లో ఈ 3 ఎక్కువ హైలైట్ అయినాయి. అండ్ దట్టు నేను ఇక్కడ చాలా మందికి తెలుసు నా థర్డ్ పర్సన్ సంజనా గారు అని చెప్పేసి, సంజనా గారు నామినేట్ చేస్తాననే విషయం కూడా చాలా మందికి తెలుసు, చాలా మందికి చెప్పాను. థర్డ్ పర్సన్ సంజనా గారు ఉన్నారు కాబట్టి ఆయేషా అయిపోయింది ఫస్ట్, తర్వాత తనుజ అయిపోయింది, సంజనా గారు ఉన్నారని చెప్పి సంజనా గారికి చేశాను. ఇది మేబీ వీకెస్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అంటున్నట్టు వీకెస్ట్ నామినేషనే వేస్ట్ నామినేషన్ అయి ఉండొచ్చు, బట్ నేను అబ్జర్వ్ చేసింది అదే చెప్తున్నా. నేను అబ్జర్వ్ చేసింది ఆ వీక్ అంతా అబ్జర్వ్ చేసింది నేను వేసింది అది నాకు ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఒకరి మీద పాయింట్ ఉంది నీకు, వెళ్ళే ముందు ఉంది, ఆ ముందు రోజు కూడా ఉంది, అక్కడికి వెళ్ళాక నామినేషన్ మార్చేసావు. కానీ ఏంటంటే పాయింట్ అక్కడ నువ్వు నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ నేను ఆల్రెడీ చెప్పాల్సిన పాయింట్స్ వేరే వాళ్ళు చెప్పేశారు కాబట్టి నేను వేయలేదు అని మాట అన్నావు, కాపీ క్యాట్ అవుతుంది అని చెప్పి. నీకు గుర్తుందో లేదో బర్నీ గారి మీద 6-7 మనం నామినేషన్ చేసాం. ఇదే పాయింట్ ఉదయం మనిషి చెప్పాడు, ఇదే పాయింట్. అదే మీరు ఎవ్వరిగో చేసిన నలుగురు కూడా రోజు రూమ్ లో జరిగిన దానికి ఎవరు చెప్పలేదు, నువ్వు నా తర్వాత వచ్చి చెప్పావు. ఇప్పుడు బర్నీ గారికి 6-7 నామినేషన్ చేసాం, అందరూ కూడా గుడ్డు గురించే నామినేట్ చేసాం. నువ్వు 4th 5th వెళ్ళావు నామినేషన్ పాయింట్ కి, నలుగురు ఆల్రెడీ చెప్పేశారు ఆ పాయింట్, బట్ నీకెళ్ళి నీకు పాయింట్ ఉంది కాబట్టి అదే పాయింట్ మీద నామినేట్ చేసావు. ద మెయిన్ పాయింట్ నేనేం చెప్పాను, సంజయ్ ఇచ్చుకోవడం కాదు కదా సారీ చెప్పడం అంటే, అది కదా మెయిన్ పాయింట్. నేను అనుకున్న పాయింట్ అది అదే కదా చెప్పాను. మరి పవన్ వెళ్ళారు, ఆ ముందు హరీష్ గారు వీరందరూ కూడా అదే పాయింట్ చెప్పారు, నువ్వు వెళ్ళి కూడా సేమ్ హరీష్ గారు నా తర్వాత అదే ఏదో హరీష్ గారు చెప్తున్నా, మీరు ఎవరు చెప్పలేదు, నువ్వు కూడా నా తర్వాత వచ్చావు. ఫస్ట్ పవన్ చెప్పినప్పుడైనా ప్రియ చెప్పినప్పుడైనా ఆ పాయింట్ రోజు రూమ్ లో జరిగిన సారీ విషయం అనే విషయాన్ని నేను చెప్పిన తర్వాత హరీష్ గారు నువ్వు చెప్పారు, నేను చెప్పిన తర్వాత చెప్పారు. నిజంగా చెప్తున్నా, లేకపోతే ఉంటే నా నామినేషన్ వేరే వాళ్ళు అయ్యారు, బర్నీ గారు అయ్యారు కాదు. చెప్పడం కూడా 4-5 ఆల్రెడీ అయిపోయిన పాయింట్స్ వెళ్ళి చెప్పినప్పుడు బర్నీ గారికి చేసినప్పుడు నీకు తప్పు అనిపించలేదు. ఇక్కడ నీకు పాయింట్ ఉంటే నీ చెప్పాలి కదా, నీ వర్షన్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆవిడ చేసేసింది నా పాయింట్స్ అందుకు నేను చేయను అంటే అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అవుతుంది? అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ వర్షన్ ఏంటో నువ్వు చెప్పాలి కదా. వాళ్ళు చేసేసారు కాబట్టి నేను చెయ్యను అంటే అదేం పాయింట్ అసలు? అదే చెప్తున్నారు, ఆ రోజు బర్నీ గారి మీద ఫస్ట్ పాయింట్ ని మీరు ఎవరు దాన్ని బీట్ చేయలేపారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ రోజు మొన్న జరిగిన నామినేషన్ సిచ్యువేషన్స్ కూడా ఫస్ట్ దివ్య నామినేషన్ చేసింది, దివ్య జస్ట్ 3 points శ్రీజ నాకు అక్కడ జస్టిఫికేషన్ వచ్చేసిన తర్వాత సేమ్ రీజన్స్ తో కాపీ క్యాట్ లో నాకు నామినేషన్ వేసే ఉద్దేశం నాకు లేదు. మేబీ నేను చేసిన పాయింట్ వీక్ పాయింట్ అయినా స్ట్రాంగ్ పాయింట్ అయినా సరే నేను ఇండివిజువాలిటీగా బయటకు వెళ్ళాలనుకున్నా. అదే చెప్తున్నా, ఇది నా వర్షనే, మీరు అనుకుంటున్న వర్షన్ కూడా కరెక్టే, దానికి నేను సారీ చెప్తున్నా, అందరికి అపాలజైజ్ చేశాను ఆ రోజు, నిన్న, ఈ రోజు, ఉదయాన్న, ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నా, దాని వల్ల మిస్టేక్ అయిందని చెప్తున్నా. నేను ఒప్పుకుంటున్నా, క్లియర్ కట్ గా ఒప్పుకుంటున్నా, అదే చెప్తున్నా. అది నేను ఆలోచించలేకపోయాను ఆ టైం కి. నీకు చాలా ఆలోచన ఉంది, అక్కడ ఎవరో చేశారు అని చెప్పి నీ పాయింట్స్ పెట్టకుండా నువ్వు ఉండవు, నువ్వు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ తో ఉంటావు. ఎవరో వేరే వాళ్ళు చెప్పేసారు నా పాయింట్స్ అని చెప్పి నువ్వు నీ పాయింట్స్ చెప్పుకోకుండా ఉండవు, అది నీది కాదు, అది నువ్వు అలాంటి వాడు కాదు. అక్కడ ఏమనిపించిందంటే ముందే తనుజ గారు ఎప్పుడైతే నామినేషన్ లోకి వచ్చారో
అదంతా అయింది డిస్కషన్. ఇప్పుడు నువ్వు నా మీద చెయ్యి అని అన్నప్పుడు నువ్వు చెయ్యేసి అక్కడ అయిపోయింది. ఇప్పుడు తనుజ వచ్చి నాకు సపోర్ట్ గా మాట్లాడింది, నాకు స్టాండ్ గా మాట్లాడింది, ఏదో అయ్యింది అక్కడ. ఒకవేళ ఇప్పుడు వెంటనే వెళ్ళి నేను తనుజ గారి మీద నామినేషన్ అయితే నేను బ్యాడ్ అవుతాను, నేను నెగిటివ్ అవుతాను, ఎందుకురా బాబు నాకు, నేను సేఫ్ గా గేమ్ ఆడేద్దాము, వీళ్ళందరూ వద్దు, నన్ను క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళ మీద కూడా నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళని భయం అనుకుంటున్నావు, సేఫ్ గేమ్ అనుకుంటున్నావో, లేదా వేరే వాళ్ళ మీద నామినేషన్ పాయింట్ ఉన్నది. ఇదంతా కాకుండా సంజన గారి మీద ఏదో పాయింట్ చేసేద్దాం అన్నట్టు వేసావు. అట్లానే కనిపించింది. ఎంతైతే ఆలోచించలేదు. సంజన గారి మీద నేను ఏదో పాయింట్ తీసుకొచ్చేయాలనుకుంటే ఇక్కడ చాలా మంది తెలుసు నేను సంజన గారి గురించి ఏం చెప్పాను ఫస్ట్ 3 days నుంచి. ఇమానుల్ అన్న బర్నీ గారు ఉన్నప్పుడు నీ నామినేషన్ పాయింట్ వీకా కాదా? వీకే ఒప్పుకుంటా. బట్ నేను అబ్జర్వ్ చేసి రాము నీకు వచ్చి నామినేషన్ వేసినప్పుడు వైబ్ అవ్వట్లేదని పాయింట్ వేస్తే అంత వీక్ తో నన్ను బయటికి పంపించేస్తావా అన్న మాట అన్నావు. అది నామినేషన్ పాయింట్ అని గట్టిగా పోరాడు. అలాంటిది నువ్వు వీక్ నామినేషన్ ఎట్లా మనిషి కరెక్ట్ గా 5th వీక్ వరకు ఒకలా ఉండి 6th వీక్ మారిపోతుంది. ఏమంటారా? కాంట్రాడిక్టింగ్ అంటారా కాదా? చెప్పు నాకు ఆ విషయం చెప్పు. ముందు నుంచి నువ్వన్న మనిషివి కరెక్ట్ గా ఉంటున్నప్పుడు ఈ మనుషులు వచ్చినప్పుడు కూడా సేమ్ ఈవిడ ఇలానే ఉంటదని ఒక ట్రస్ట్ ఉన్నప్పుడు ఆ మనిషి అలా లేకుండా వేరేలా ఉంటే మనిషికి యువతలు ఉన్న పక్క మనిషికి యువతలు అదే చెప్తున్నా. నువ్వు అదే కదా అంటున్నావు, వీకెస్ట్ పాయింట్ అంటున్నావు కదా. అదే అన్న నాకు అసలు పాయింట్ ఎందుకు తెచ్చావు నాకు అర్థం కాలేదు. నేను వీక్ నామినేషన్ అని నువ్వే ఒప్పుకుంటున్నావు, అర్థమైందా? మేబీ పాయింట్ చెప్తున్నా, అదే చెప్తున్నా. నీకు నామినేషన్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు. ఒక పర్సన్ నామినేట్ చేస్తున్నావు అంటే వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి అని తెలుసు. అలాంటి నీ అంతా నువ్వే నేను వీక్ నామినేషన్ వేసుకున్నానని సంజాయించి నువ్వు ఒప్పుకున్నప్పుడు అసలు ఆ వీక్ నామినేషన్ నాకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వేసావు అసలు? చెప్తున్నా కదరా ఫస్ట్ క్లియర్ కట్ గా ఒక పర్సనల్ క్లియర్ కట్ జస్టిఫికేషన్ వచ్చేసింది. నాకు కాపీ క్యాట్ రీజన్స్ చెప్పడానికి నాకు ఇక్కడ లేను. కాపీ క్యాట్ అదే చెప్తున్నా నేను ఆలోచించి అదే ఉన్నా కాబట్టి సేఫ్ అని ఒకటే అడుగుతున్నాను కళ్యాణ్. ఇప్పుడు నీకు ఒకరి మీద నామినేషన్ పాయింట్ ఉంది కళ్యాణ్, కానీ వేరే వాళ్ళు వచ్చి చెప్పేశారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. కానీ నీకు నామినేషన్ పాయింట్ గట్టిగా ఆ పర్సన్ మీద ఉందంటే నీ వర్షన్ నువ్వు చెప్పుకోవాలి, నీ ఆలోచన ఏంటో నువ్వు చెప్పుకోవాలి. అలా కాకుండా కాపీ క్యాట్ కాదు. దాన్ని ఒప్పుకుంటారా? అది నిజంగా మిస్ అయినా చెప్తున్నాను కదా. ఆ రోజు కాపీ క్యాట్ కూడా కాదు, ఒప్పుకుంటున్నా. సేఫెస్ట్ ఆడేవు కళ్యాణ్. నాకు నిజంగా నీ గేమ్ ఎక్కడ డిసప్పాయింట్, చాలా 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 డిసప్పాయింట్ అయ్యా. వీడేంటి ఇట్లా ఆడుతున్నాడు, వీడు కదా అట్లీస్ట్ హౌస్ లో ఉన్న వాళ్ళు వీడైనా సరే కొంచెం న్యూట్రల్ గా పాయింట్ అనుకుంటా పాయింట్ స్టిక్ ఆన్ అయి ఉంటాడు, స్టాండ్ బై అయి ఉంటాడు. ఇప్పుడు జనరల్ గా ఒక ఏంటి ఎవరో కూడా అన్నారు డబ్బుల గురించి ఏదో వస్తే లేదు కళ్యాణ్ మాట ఇచ్చాడు అంటే మాట మీద ఉంటారని పాయింట్ మీద వచ్చింది. అలాంటిది నువ్వు వెళ్లే ముందు అదే పాయింట్ చెప్పావు, తర్వాత అదే పాయింట్ చెప్పావు. ఇదంతా వదిలేసి జస్ట్ క్విక్ గా డెసిషన్ మార్చేసుకుంటావా? అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇమాన్యుల్కి వెళ్ళి నువ్వు చెప్పొచ్చు నామినేషన్ మధ్యలో బ్రేకులు ఉంటాయి నార్మల్ గా. నీకు ఎప్పుడైతే చెప్పిన పాయింట్ నేను అనుకోవట్లేదు అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి సేఫెస్ట్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అసలు సేఫా కాదా చెప్పు? నేనైతే సేఫ్ ఆడదలుచుకోలేదు. సేఫ్ ఆడదలుచుకునేవాడిని అయితే ముందు సోమవారం నుంచి ఇప్పుడు నేను అదే చెప్తున్నా. విను వెనకలా కెమెరాలు ఉంటాయి, ముందు కెమెరా ఉంటాయి. మాట అక్కడ చెప్పినప్పుడు బ్లూ సోఫా దగ్గర కెమెరా ఉంటుంది, గార్డెన్ ఏరియాలో కెమెరా ఉంటుంది. అక్కడ నేను తనుజన్ చేస్తానన్నప్పుడు ఇక్కడ నేను పాయింట్ మారిస్తే అక్కడ నా కాంట్రాడిక్ట్ అయ్యి శనివారం నాకు ఎఫెక్ట్ పడుతుంది, అవునా కాదా? ఏంది అక్కడ నేను తనుజ పేరు చెప్పి ఇక్కడ పాయింట్ మారిస్తే శనివారం పడేది నాకా కాదా? అదే అంటున్నా. దాన్ని సేఫెస్ట్ అని అనుకో. ఆల్రెడీ అనకాల నేను వారం ముందు నుంచి తెలుసు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఎవరికి తెలుసు? ఒకవేళ డైరెక్ట్ గానే ఇక్కడ పాయింట్ అక్కడ పాయింట్ మారిస్తే కాంట్రాడిక్టివ్ పాయింట్ డైరెక్ట్ గా అక్కడే నువ్వు నిజంగానే సాటర్డే ఎప్పుడో వీకెండ్ ఎప్పుడో వచ్చి నన్ను తిడతారా అనే బదులు అదే చెప్తున్నా సేఫ్ అని ఆడాలనుకుంటే ఇమాన్యుల్ అన్న కూడా నేను చెప్పాను కదా, నాకు పర్సన్ ఉన్నారు నాకు పర్సన్ ఉన్నారు అని చెప్పాను. ఎందుకు చెప్తాను? అదే కదా నువ్వు చేస్తుంది. ఇమాన్యుల్ నేను తనుజన్ నామినేట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పి అక్కడ చెప్పేసి నువ్వు వేరే వాళ్ళ పర్సన్ వెళ్ళినా సరే అర్థం ఉంటుంది. ఎప్పుడైతే తనుజక్క నీతో వచ్చి కలిసిపోయినట్టు మాట్లాడిందో ఇది నేను ఇప్పుడు నామినేట్ చేస్తే తనుజ గారికి నామినేట్ చేస్తే బయటికి వెళ్ళాక చాలా నెగిటివ్ అయిపోతుంది, నాకు ఏదో నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు నువ్వు నామినేట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం చెప్పనా, ఒకటి అడుగుతా, నేనుంటే నామినేట్ చేస్తా. నా మీద నీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకో, నీకు నా మీద చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, నువ్వు నన్ను నామినేట్ చేస్తావా లేదా? చేస్తావు కదా. ఇప్పుడు 2-3 వచ్చి నన్ను నామినేట్ చేసేసారు అని చెప్పి నీ స్ట్రాంగ్ పాయింట్స్ వదిలేసుకొని వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కదా నేను నామినేట్ చేయనని వదిలేస్తావా? కొన్ని నాకు జస్టిఫికేషన్ వచ్చేస్తే నేను గివ్ అప్ ఇచ్చేస్తానని నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను బాబు. క్లియర్ కట్ గా నాకు ఆ పాయింట్స్ మీద పాయింట్స్ సేమ్ నేనైతే ఏదైతే చెప్పాలనుకున్న పాయింట్ అదే చెప్తున్నారంటే దానికి నేను రివర్స్ వెళ్ళిపోతాను. అదే చెప్తాను. నామినేషన్ అంటే ఏంటి? ఇన్ని నుంచి ఒకరిని బయటికి పంపడానికి. సో నువ్వు ఒకరిని అనుకున్నావు నాకు ఈ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మీద నాకు స్ట్రాంగ్ పాయింట్ ఉంది అని అనుకున్నావు, కరెక్ట్? వేరే వాళ్ళు వచ్చి అంటే నీకు వాళ్ళని పంపించే ఇంటి నుంచి బయటికి పంపాలని